పొదను నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండే వ్యక్తిగా నువ్వు ఉండువు ఈ రోజు నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నేను చెప్పే అనుభవం ఏంటంటే, ఆ ప్రార్థన పొద ద్వారా ఆమె లైఫ్ని రెస్టోర్ చేసుకున్నది. ఇంకొక అనుభవంలోని క్రైస్తవుడు రావాల్సిన అనుభవం ఏంటంటే, నిర్గమకాండం 3వ అధ్యాయము ఒక మాట రాయబడింది. ఈ చివరి అనుభవాన్ని చెప్పి నేను ముగిస్తాను. పొద నడిమిని అగ్ని జ్వాల యెహోవా దూత అతనికి ప్రత్యక్ష. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏలే కాలి వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొని దాన్ని చూచుటకు అతడు యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి అని అతన్ని పిలిచెను. ఈ పొద పేరు మండుచున్నటువంటి పొద. ఆ పొద క్రైస్తవ జీవితానికి, ఆత్మీయ పరిస్థితికి ఒక సూచనగా, ఒక జ్ఞాపకం. క్రైస్తవుడు తన జీవితంలో మండుచున్న అనుభవంలోనికి రావాలి. చల్లారిపోయిన స్థితిలో నుంచి ఒక మండే అనుభవానికి అతను రావాలి. ప్రార్థన జీవితం ఉంది, నువ్వు చర్చికి వస్తున్నావు, విశ్వాసంలో ఉన్నావు, అయితే నీ జీవితంలో ఇంకొక అనుభవం ఉంది, ఇంకొక మెట్టును ఎదగవలసిన అవసరం ఉంది. అదేందయ్యానంటే, దేవుని ఆత్మ చేత, దేవునితో సహవాసం చేత, దేవుని స్వరము వినేటటువంటి వ్యక్తిగా, దేవుని సన్నిధిలో నీవు ఒక మండేటటువంటి అనుభవంలోనికి రావాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం అవుతుంది. ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఒక మండుచున్న పొదగా తన లైఫ్ని ఒక సాక్రిఫైస్గా దేవుని సముఖములో అతను పెట్టాలి. ఎప్పుడైతే మోషే సాధారణమైన జీవితాన్ని జీవించి ఆ మండుచున్న పొద దగ్గరికి వచ్చాడో, మోషే లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. ప్రతి క్రైస్తవుడు సాధారణముగా జీవించిన జీవితాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే ఆ మండే అనుభవంలోనికి వస్తాడో, ఆ దేవుని ఆత్మచేత రగిలించబడే అనుభవానికి వస్తాడో, ఆ అనుభవము ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చి పడేస్తుంది. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క సహవాసంలోనికి రావాలి. దేవుని స్వరము వినే అనుభవంలోనికి, దేవుని ఆత్మచేత మండుతూ అనేక మందిని వెలిగించే అనుభవంలోనికి మనం రావాలి. అదే మనం ప్రతి ఒక్కరి జీవితాల పట్ల దేవుడు కోరుతున్నాడు. నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉంటే, అనాలోచనగా నీ జీవితాన్ని వెళ్ళపుచ్చుతున్న స్థితిలో నీవు ఉంటే, ఈ రోజున దేవుడు సెలవిస్తున్నాడు, ఆ మండే అనుభవాన్ని నువ్వు పొందుకో. మండే స్థితిలో నీవు ఉంటే నీ జీవితానికి మేలు. ఈ శాపము, ఈ బలహీనత ఎప్పుడు మనిషిని తాకుతాయంటే, ఆ మనిషి మండుతూ లేకుండా చల్లారిపోయిన స్థితిలో ఉంటే ఆ మనిషిని అనేకమైనవి వచ్చి తాకుతూ ఏలుబడి చేస్తూ ఉంటాయి. నీవు గనుక దేవుని ఆత్మచేత రగులుతూ మండే వ్యక్తిగా నీవుంటే నీ జీవితం అందరికంటే ఒక పవర్ఫుల్ లైఫ్గా నీ లైఫ్ స్టైల్ చేంజ్ కాబోదు. రోజు నుంచి మండి నీ జీవితాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు. అద్భుతమైన జీవితముగా నీ జీవితం ఉండబోతా ఉంది. టాలెంట్స్ ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, కానీ మండే అనుభవం నీ జీవితంలో కొదువగా ఉందా? ఆ మండే అనుభవం నీకు లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, తలాంతులను బయటికి లేకుండా అట్లాగే ఉండిపోతాయి. కాబట్టి నువ్వెందుకు చల్లారిపోయిన స్థితిలో ఉండాలి? నీవెందుకు సాధారణమైన మనుషులతో కలిసి ఉండాలి? నీవు ఒక మండుచున్న అనుభవంలోనికి రా. ఒక మండుచున్న ఆత్మ సంబంధమైనటువంటి
జీవితంలోనికి నువ్వు రా. ఒక మండుచున్న క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించు. ఈరోజు మొదలుపెట్టు. నీ జీవితము అనేక మందికి ఒక మంటను పెట్టే జీవితముగా, అనేక మందిని వెలిగించే జీవితంగా నీ జీవితం ఉండబోతా ఉంది. నీ జీవితంలో ఈ అనుభవాల్లో ఏ అనుభవం కొదువైనా నువ్వు అనుకున్న దేవుడు అనుకున్నంత స్థాయిలో నువ్వు లేవని నువ్వు గుర్తుపట్టు. ఈ రోజున మండే అనుభవంలోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుని కొరకు ఒక ఘనమైన కార్యము నువ్వు చేయగలవు. దేవుని కొరకు బలమైన వ్యక్తిగా నువ్వు ఉండగలవు. అనేక మంది నీ దగ్గరకు వచ్చి ఆశీర్వదించబడతారు. అనేక మంది నీ దగ్గరకు వచ్చి మేలు పొందుకుంటారు, ఆశీర్వదించబడతారు. నీ మంట, నీలో ఉన్న అగ్ని, నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న అభిషేకం అనేక మందిని బ్లెస్ చేసే స్థితిలో నిన్ను దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఒక తీర్మానం చేసుకో దేవుని దగ్గర. మండే అనుభవంలో నేను ఉండాలి ప్రభా. సాధారణమైనటువంటి జీవితం నాకొద్దు, మండే క్రైస్తవుని జీవితంగా నాకు ఉండాలి. ఒక సహవాసం దేవునితో ఉండాలి. దేవుని స్వరము వినగలిగే స్థితి నాకు కావాలి. ఆత్మ సంబంధమైన పరిస్థితులన్నీ కూడా నేను అనుభవించగలగాలి. ఏ విషయంలో కొదువ నాకు ఉండకూడదు ప్రభా అని ఈరోజున మనం ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేద్దాం దేవునితో. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ క్రైస్తవుండవిను, నీ భాగ్యమెంత గొప్పది. యేసయ్యా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యేసయ్యా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ క్రైస్తవుడా, నీ భాగ్యం ఎంత గొప్పది. సృష్టికర్త అయిన దేవుడు నీలో నివసించే భాగ్యం నువ్వు కలిగి ఉన్నావు. ఈ లోకాన్ని శాప విముక్తి కలిగించే భాగ్యము నీకుంది. అనేక మందిని, మనుషులను ఆశీర్వదించే ఒక ధన్యత నీకు. నీ భాగ్యం ఎంత గొప్పది. సాధారణమైన వ్యక్తిగా నీవు ఉండిపోతే నీకేం లాభం? సాధారణమైన స్థితిలో నీవు గడుపుతూ నీ జీవితాన్ని వెళ్ళబుచ్చితే నీకు దేవుడిచ్చినటువంటి ఆ అధికారము, ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క తలాంతులు ఏమైపోవాలి? దేవుని కొరకు నువ్వు నిలబడవా? దేవుని కొరకు నీ జీవితాన్ని ఖర్చు చేయవా? దేవుని కొరకు ఒక మండే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండవా? ఈరోజున తీర్మానం చేసుకో. రీ బాబా బాబా షకల బరబరందెలే షబా బాబా బాబా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ శాప భూమి నుంచి విడుదల పొందుకునే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా అని ప్రార్థన చేయి. శాపమును నాకు ఒక ఆటంకముగా ఉండకూడదు. నేను బయటకు వచ్చి ఆ యొక్క గచ్చ పొదలను జీవితముగా కాకుండా మంచి నేలన పడి నూరంతలుగా ఫలించే జీవితము కలిగిన క్రైస్తవునిగా, నీ బిడ్డగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా నేను ఉండాలి. నన్ను లేవనెత్తున తండ్రి, నన్ను లేవనెత్తు ప్రభా. మూడవదిగా ఆ ప్రార్థన జీవితాన్ని నేను కలిగి ఉండాలి. హాగరు ఎట్లాగైతే కన్నీరు విడిచి నీ సన్నిధిలో ప్రార్థించి ఎలుగెత్తి ఏడ్చి తన జీవితంలో ఒక బ్రేక్ త్రూ పొందుకున్నదో, నా సమస్యల గుండా, నా యొక్క అనారోగ్యాల గుండా, నా యొక్క వ్యతిరేకమైన పరిస్థితుల గుండా నేను వెళుతున్నటువంటి ఆ టైంలో ఒక ప్రార్థన శక్తి చేతనే నింపబడి ప్రార్థన ధూపము నీకు వేసి ఒక ప్రార్థన పరునిగా, ఒక ప్రార్థన వ్యక్తిగా
నేను మార్చబడాలి యేసయ్యా. మూడవదిగా ఒక అగ్ని వంటి జీవితాన్ని నేను జీవించాలి. నాలుగవదిగా అగ్ని వంటి అనుభవం నాకు దయచేయండి ప్రభా. మండుచున్న జీవితం నాకు కావాలి. మండుచున్నటువంటి ఆ భక్తి జీవితం నాకు కావాలి. మండుచున్నటువంటి ఆత్మ సంబంధమైన జీవితం నాకు కావాలి. నీ ఆత్మ చేత నన్ను మండించు, నీ ఆత్మ చేత నన్ను వెలిగించు ప్రభా. నీ ఆత్మ సంబంధమైన పరిస్థితుల్లో నేను నడవాలి యేసయ్యా. నన్ను దర్శించి ఈ రోజున నన్ను దీవించు ప్రభా. నీ చేతులకు నా జీవితాన్ని అప్పగించుకొని వచ్చినాను యేసయ్యా. నీ చేతులకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను యేసయ్యా. నన్ను దర్శించండి తండ్రి, నన్ను దీవించండి ప్రభా. ఒక నూతనమైన మార్పును, ఒక నూతనమైన శక్తిని ఈ రోజు నుంచి నేను అనుభవించదును గాక అని ప్రార్థన చేసుకో. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ రోజున ప్రభా, మీ వాక్యములో నుంచి ప్రభా ఒక శ్రేష్టమైనటువంటి అంశాలను మాకు వెల్లడి చేశారు. క్రైస్తవులుగా మేము శాపములో ఉండకూడదని, నా తండ్రి ఫలించని వ్యక్తులుగా ఉండకూడదని, ప్రార్థన కలిగి ఉండాలని, ఒక మండుచున్న అనుభవము కలిగిన బిడ్డలుగా మేము ఉండాలని మీరు మాకు బయలుపరిచారు. ఈ వాక్యం ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. వారి జీవితాల్లో ఈ వాక్యము ఫలించునుగాక. మా ఒక్కొక్కరి జీవితాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరు మమ్మల్ని దర్శించండి. మీ నూతనమైన అభిషేకం చేత, మీ నూతనమైనటువంటి అనుభవాల చేత ఈ రోజు నుంచి మేము నింపబడుదుము గాక. శాపముకు దూరమైనటువంటి ఒక ఆశీర్వాద జీవితం మేము పొందుకుందుము గాక. ఫలించే జీవితాన్ని మేము జీవించుదుము గాక. ప్రార్థనా జీవితం మేము కలిగి ఉందుము గాక. మండుచున్న అనుభవంలోనికి మేము ఈ రోజు నుంచి అడుగు పెట్టుదుము గాక. కృప చూపి నడిపించమని అడుగుచున్నాము. నా తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకొని వచ్చినాను. మీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని నూరంతలుగా ఫలించే భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.